రైట్. ఈరోజు వచ్చేటప్పటికి మన స్టూడియోకి స్పెషల్ గెస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఆమె ఎవరో కాదు, జూనియర్ సమంత. ఇటువంటి టైంలో మీ లైఫ్ స్టైల్ గురించి తెలిసి దాని గురించి మాట్లాడి అంటే ఇప్పుడు చాలామంది కూడా మోసపోవడం అనేది జరుగుతుంది. అట్లా ఏమైనా మీరు ఎప్పుడైనా పడ్డారా అని చెప్పండి. ఒక సార్కి నువ్వు బాగున్నావు, ఇంత ఫేస్ లుక్ ఉంది. రకరకాలుగా ఉన్నాయి. మీ లైఫ్ అనేది చాలా చాలా అంటే చాలా డిఫరెంట్ అన్నీ కూడా ఉన్నాయి. ఎలా స్టార్ట్ అయింది అసలు మీ లైఫ్? స్టడీ ఏం లేదు, ఎక్కువ ఏం చదువుకోలే. ఆంధ్రాలోనే ఒక జస్ట్ 9th క్లాస్ వరకే, 9th స్టడీ ఆపేసాను కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల. ఏమైంది పరిస్థితుల ప్రభావం? అంటే 9th క్లాస్లోనే ఆగిపోవడానికి గల కారణం ఏంటి అసలు? వద్దులే, చదివిన వరకు చాలు, పెళ్లి చేసేద్దాము, మళ్ళీ మా తర్వాత ఇంకెవరు ఉంటారు. ఇప్పుడు విలేజ్లో అలానే ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరైనా జనరల్గా ఒక అమ్మాయి బయటకు వచ్చి కష్టపడుతుంది, పిల్లలతో ఒక్కదానిగా ఉండి కష్టపడుతుంది అని చెప్పినప్పటికీ బయట సమాజంలో రకరకాలుగా క్రియేట్ అవుతుంది, రూమర్స్ కానీ ఇవన్నీ కూడా క్రియేట్ అవుతాయి. అట్లాంటివి మీరు ఎప్పుడైనా ఫేస్ చేస్తారా? చేశాను. అసలు మిమ్మల్ని సమంత అని చెప్పని ఎవరన్నారు ఫస్ట్? చిన్నగా ఉన్నప్పుడే, అంటే ఒక 10 years 8 years అనుకుంటా, అప్పుడు బిఫోరే అన్నారు. నార్మల్గా ఒక సినిమాలో హీరోయిన్ ఉంటుంది, సేమ్ నువ్వు అలా ఉంటావు అని ఫస్ట్ అనేవాళ్ళు, చాలా మంది అన్నారు. ఓకే, అప్పుడు కొంచెం మనసుకి హ్యాపీగా అనిపిస్తుంటుంది. అందులో హీరోయిన్ మేడంతో పోలుస్తుంటే కొంచెం హ్యాపీగా ఉంటుంది మనసు ఫీలింగ్. ఇప్పుడు మేము ఉన్న పిల్లలకి వాళ్ళకి కానీ అంటే జనరల్గా మీరు అన్నీ మీరే చూసుకుంటున్నారు, కానీ వాళ్ళకంటూ ఒక ఫాదర్ అనే ఒక ఐడెంటిటీ కూడా కావాలి ఎదిగే రేపు ఫ్యూచర్లో సంబంధించి. కానీ ఎప్పుడైనా సరే లేదు, అస్సలు ఆలోచించలేదు, ఆలోచించదలుచుకోలేదు అసలు, వద్దు కూడా. నేనే ఫాదర్ అవుతా, నేనే మదర్ అవుతా అని నేనే చూసుకుంటా. పిల్లల్ని ఏం చేద్దామని అనుకుంటున్నారు? అంటే ఒక స్టేజ్ లో చూడాలని ఉంది. అదే ఏ స్టేజ్ లో? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ శ్యామ్. రైట్. ఈరోజు వచ్చేటప్పటికి మన స్టూడియోకి స్పెషల్ గెస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఆమె ఎవరో కాదు, జూనియర్ సమంత. ఇక మనం చాలా రీల్స్లో చూసాము, ఎక్కడ చూసినా కానీ జూనియర్ సమంత గల తనేంటే కనిపించడం జరుగుతుంది. అంతేకాకుండా మంచి మంచి రీల్స్, డ్యాన్స్తో ఆమె అందరూ కూడా అలరించడం జరుగుతుంది. సో ఈరోజు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, హలో, ఎలా ఉన్నారు? జూనియర్ సమంత గారు. చాలా బాగున్నాను. నాగ చైతన్య గారు ఎక్కడ ఉన్నారండి? ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. బిజీగా ఉన్నారా? సూపర్ సూపర్. చాలా యాక్టివ్గా ఉన్నారు మీరు, చాలా యాక్టివ్. అంటే ఇప్పుడు రీల్స్ అవి చూసినాం మేము, చాలా మీ రీల్స్ కానీ ఇన్స్టాలో ఐడి కానీ ఇట్లా చూసినప్పుడు ఏంటంటే చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు. అయితే యాక్టివ్గా ఎంత కనిపించినా కానీ వాళ్ళకి అంటే ఒక లైఫ్, ఒక ఐడెంటిటీ వచ్చిందంటే, ఎవరికైనా ఒక గుర్తింపు వచ్చిందంటే దాని వెనకాల చాలా స్ట్రగుల్స్ అనేవి కూడా ఉంటాయి. చాలా చాలా కష్టపడి రావడం కూడా జరుగుతుంది. అలా ఫస్ట్ మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, అదేవిధంగా మీరు యాక్టింగ్ చేస్తున్నారు, యాక్టర్గా చేస్తున్నారు, అదేవిధంగా ఈవెంట్స్కి మీరు డాన్సర్గా వెళ్తున్నారు, రకరకాలుగా ఉన్నాయి. మీ లైఫ్ అనేది చాలా చాలా అంటే చాలా డిఫరెంట్ అన్నీ కూడా ఉన్నాయి. ఎలా స్టార్ట్ అయింది అసలు మీ లైఫ్? స్టార్ట్ అయిందంటే 0 నుంచి స్టార్ట్ అయింది లైఫ్. వాస్తవంగా చెప్పాలంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక వేకి వచ్చేసింది అనమాట. ఒకప్పుడు ఒక రెస్టారెంట్లో వర్క్ చేసేదాన్ని. ఒక రెస్టారెంట్లో వర్క్ చేసి అక్కడి నుంచి ఒక సార్ ప్రోత్సహించి, నువ్వు బాగున్నావు, ఇంత ఫేస్ లుక్ ఉంది, ఇక్కడ సిస్టమ్ ముందు కూర్చొని ఎందుకు, ఇలా కొంచెం ట్రై చెయ్యి అని చెప్పేసి ఆ సారు కొంచెం నన్ను ఎంకరేజ్ చేసి తన నెంబర్ ఇవ్వడం జరిగింది. ఇంకా తర్వాత నేను అతనికి కాల్ చేయటం, తనకు నెక్స్ట్ డేనే ఈవెంట్ ఉండటం, ఆ ఈవెంట్కి నన్ను ఇన్వైట్ చేయటం, అలా అలా అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. ఓకే. ఇప్పుడు బెటర్ ఉంది. అసలు ఎక్కడ మేడం మీది? ప్రాపర్ వచ్చేసి గుంటూరు డిస్టిక్. గుంటూరు, ఆంధ్ర నుంచి ఇక్కడ తెలంగాణ వచ్చి ఇక్కడ మళ్ళీ మరొక సమంతలాగా మారిపోయారు అనమాట. అంతేనా? అయితే ఈవెంట్స్కి వెళ్ళానని చెప్పాను అన్నారు. ఈవెంట్స్లో మీరు డాన్స్ కానీ సింగింగ్ కూడా చేస్తారా? సింగింగ్ చేయను, యాంకర్ కమ్ డాన్సర్ గా చేస్తాను. యాంకర్ కమ్ డాన్సర్ గా చేస్తారు, అదేవిధంగా ఆర్టిస్ట్ కూడా అని చెప్పాను అన్నారు కదా. అంటే పెద్ద పెద్ద డైలాగులు ఇట్లా? పెద్ద డైలాగ్స్ ఏం లేదు, కానీ ఈ చిన్న చిన్న కవర్ సాంగ్స్, ఆల్బమ్ సాంగ్స్ చేశాను. ఓకే. అంటే స్టడీయింగ్ అంతా ఎక్కడ?
స్టడీ ఏం లేదు, ఎక్కువ ఏం చదువుకోలే. ఆంధ్రాలోనే ఒక జస్ట్ 9th క్లాస్ వరకే, 9th లోనే స్టడీ ఆపేశాను కొన్ని ఆహా. పరిస్థితుల ప్రభావం వల్ల. ఓకే. ఇంకా తర్వాత మ్యారేజ్ అంటే అనేది ఏంటి పరిస్థితుల ప్రభావం అంటే అంటే ఇంత మంచిగా ఉన్నారు మీరు, ఇంత బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నారు, ఎందుకని స్టడీ అంటే కంటిన్యూ చేయలేదు, ఎందుకు ఆపేశారంటే అందంగా ఉంటే సరిపోదు కదా, ఆ, వెనక అదే సపోర్ట్ ఉండాలి. అంటే ఏమైంది పరిస్థితి ప్రభావం అంటే 9th క్లాస్ లోనే ఆగిపోవడానికి గల కారణం ఏంటి అసలు? నేను ఎక్కువ పెరిగింది అమ్మమ్మ తాతయ్య దగ్గర చిన్నప్పటి నుంచి. అమ్మమ్మ తాతయ్య దగ్గర పెరిగేటప్పుడు ఇంకా వాళ్ళు వద్దులే, చదివిన వరకు చాలు, పెళ్లి చేసేద్దాము, మళ్ళీ మా తర్వాత ఇంకెవరుంటారు. ఏంటి 9th క్లాస్ లోనే అప్పుడు ఆ ఇంకా స్టాండర్డ్? విలేజ్ లో అలానే ఉంటది కదా, ఇది చేయాలా అనేసి అన్ఎక్స్పెక్టెడ్ కారణాల వల్ల మ్యారేజ్ చేసేసారు. ఆ లైఫ్ నాకు అంత ఫుల్ఫిల్ అనిపించలేదు. అక్కడి నుంచి బయటికి వచ్చేసాను. ఇప్పుడు ఒంటరిగానే ఉంటున్నాను. అంటే ఇక మ్యారేజ్ అక్కడ అయిపోయింది అంటే తర్వాత ఇప్పుడు separate గా ఉంటున్నారా? సపరేట్గా ఉంటున్నా, డివోర్స్ అయిపోయింది. డివోర్స్ కూడా అయిపోయింది. సపరేట్గా ఉంటున్నా. 2 చిల్డ్రన్స్ ఉన్నారు వాళ్ళు. ఆహా, పిల్లలు కూడా ఉన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి ఇప్పుడు పిల్లలతో ఇప్పుడు బయటకు వచ్చేసానని చెప్పి అన్నారు. అంటే మీకు తెలియని వయసు అంటే ఒక చిన్న వయసులోనే మీకు మ్యారేజ్ కూడా అయ్యింది, డివోర్స్ అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వచ్చి అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాతనే మీరు మీకంటూ ఒక ఐడెంటిటీ కానీ రావడం కానీ జరిగింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత 2 పిల్లలతో వచ్చి మీరు ఇక్కడ ఎట్లా సర్వే అయ్యారు? ఫస్ట్ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డా, రూమ్ విషయం కానీ, రూమ్ చూసుకోవటం అలా అలా ఇబ్బంది ఉంది. కానీ నాకు ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా బాగుందనమాట. ఫస్ట్ దగ్గర నుంచి కూడా, నేను బయటికి వచ్చేసిన దగ్గర నుంచి కూడా ఫ్రెండ్స్ సపోర్ట్ వల్ల నేను చాలా ముందుకు వచ్చేసా. అంతా వాళ్ళే హెల్ప్ చేయడం కానీ, నాకు రీసెంట్గా యాక్సిడెంట్ అయితే చూసుకోవటం కూడా అంత ఫ్రెండ్సే అనమాట. ఇంకా తినొచ్చేసి మధు నా బెస్ట్ ఫ్రెండ్, చాలా బాగా నాకు అన్ని విషయాల్లో సపోర్ట్గా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా రావాలన్నా చిన్న పిల్లలాగా నాకు అన్నం తినిపిస్తుంది, నన్ను అమ్మలా చూసుకుంటుంది, అన్నం తినిపిస్తుంది, పొద్దున్నే లేపి కాఫీ ఇస్తుంది, చాలా బాగా చూసుకుంటుంది. మీతోనే ఉంటారా మధు గారు? ఎనీ టైం నాతోనే ఉంటారు. అంటే అంటే మీరు అందరూ ఒక చోట కలిసి ఉంటున్నారా? కలిసి ఉన్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారు. చదువుకుంటున్నారు. ఓకే, రైట్. నేను ఎటు చదువుకోలేకపోయా కదా, పిల్లలన్నా చదివించాలి అన్న ఒక కారణంతో వాళ్ళని చదివిస్తున్నా. అదే అదండి. అంటే ఇప్పుడు జనరల్గా ఎవరైనా అంటే ఇప్పుడు మీరు సింగిల్ మదర్, ఇప్పుడు ఎవరైనా జనరల్గా ఒక అమ్మాయి బయటకు వచ్చి కష్టపడుతుంది, పిల్లలతో ఒక్కదానిగా ఉండి కష్టపడుతుంది అని చెప్పినప్పటికీ బయట సమాజంలో రకరకాలుగా క్రియేట్ అవుతుంది, రూమర్స్ కానీ ఇవన్నీ కూడా క్రియేట్ అవుతాయి. అట్లాంటి మీరు ఎప్పుడైనా ఫేస్ చేస్తారా? చేశాను. బట్ ఏంటంటే నేను అవన్నీ మనసు దాకా ఎప్పుడు తీసుకోను. అక్కడక్కడ విన్నానా వదిలేసాను అంతే. వాళ్ళేదో అంటున్నారు, వీళ్ళేదో అంటున్నారు అని అవి మనం మైండ్ వరకు, మనసు వరకు తీసుకుంటే మనం ఏది కూడా ముందుకెళ్ళలేము, చేయలేము, అక్కడే నిలిచిపోతాం. అదే అదే. సో నేను అందుకోసం ఎవరు ఏదనుకున్నా, ఎవరు ఎన్నన్నా కూడా జస్ట్ విన్నానా విని వదిలేసేస్తా అక్కడికక్కడికే. అదే అదే. అంటే మీరు ఇప్పుడు ఈవెంట్స్కి వెళ్ళినా కానీ అక్కడ కూడా చాలా మంది రకరకాలుగా అంటుంటారు. స్టార్టింగ్ లో డాన్స్ రానప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. ఒక 2-3 ఈవెంట్స్ చేసేటప్పుడు అరే అమ్మాయికి డాన్స్ రావట్లేదు అని కింద వాళ్ళు నవ్వటాలు కానీ అలా ఉంటుంది. అయినా కూడా ఓకే, ఫేస్ లుక్ వల్ల కొన్ని ఈవెంట్స్ నాకు రన్ అవుతున్నాయి అనమాట. అట్లా ఒక 2-3 ఈవెంట్స్కి నేను కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యా. అరే అందరూ డాన్స్ బాగా చేస్తున్నారు, నేను చేయలేకపోతున్నా అంటే అని అనుకునేదాన్ని. మళ్ళీ తర్వాత అనుకున్నా, ఎవరు కూడా పుట్టుకతో నేర్చుకోలేదు కదా, ఎవరైనా మధ్యలోనే కదా నేర్చుకునేది, ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా వచ్చిద్దని నాకు నేనే సర్ది చెప్పుకొని మళ్ళీ డాన్స్ కంటిన్యూ చేస్తూ అలా 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 ఇప్పుడు ఓకే, బాగా చేస్తాను. ఓకే. అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత అసలు ఫస్ట్ ఏ వర్క్ చేశారు అసలు? అంటే ఇక్కడ ఎవరో తెలియదు, అంటే చాలా తక్కువ మంది ఉన్నా కానీ మనకి వెంటనే మనం హెల్ప్ అడిగినా కానీ చాలామంది త్వరగా రియాక్ట్ అవ్వరు. ఎందుకంటే మీరు వచ్చిన సిచ్యువేషన్ వేరు, ఇక్కడికి వచ్చి లైఫ్ లీడ్ చేయాలంటే. అప్పుడు వచ్చినప్పుడు ఏం చేశారు ఇక్కడ? ఇక్కడ వచ్చినాక నాకు ఇక్కడ కొన్ని కాంటాక్ట్స్ వల్లే నేను ఇక్కడికి వచ్చాను. అండ్ ఈ సంగీత్ ఇలాంటి ఈవెంట్స్ చేస్తూ ఉన్నా, అలానే చేస్తున్నా. సంగీత్ కానీ ఇంకా వచ్చేసి చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి, బర్త్డే పార్టీస్, వాటిలో యాంకరింగ్స్ అలా అలా చేస్తూ ఉంటా. ప్రజెంట్గా అదే రన్ అవుతుంది. ఓకే. లైఫ్లో ఎప్పుడైనా అనుకున్నారా ఏంటి నా లైఫ్ ఇట్లా అయిపోయింది అంటే ఎందుకు బెటర్గా లేదు అని చెప్పన్నట్లుగా? ఎప్పుడు అనుకోలేదు. నా లైఫ్ చాలా బెటర్గా ఉంది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఇబ్బంది పడే వాళ్ళు, ఈ మాత్రం కూడా లేని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. మనతో పోల్చుకుంటే వాళ్ళది ఎలా ఉంది అనేది చూడాలి కదా. కాబట్టి నా లైఫ్ ఎప్పుడు కూడా ఇలా ఉంది ఏంటి అని నేను ఎప్పుడు కూడా దేవుడిని ప్రశ్నించాల. ఎందుకంటే
స్టెప్ బై స్టెప్ నేను ఎదుగుతానే ఉన్నా. ఉమ్, నేను కట్టు బట్టలతోటి ఇంట్లోంచి బయటికి వచ్చి పిల్లల్ని తీసుకొని ఇప్పుడు వాళ్ళకు ఒక స్టేజ్, అంటే వాళ్ళకి ఏది అడిగినా కొనిచ్చే స్టేజ్కి వచ్చాను. స్టెప్ బై స్టెప్, వన్ బై వన్ అట్లా ఎదుగుతూనే ఉన్నా. సో నాకైతే ఎప్పుడు ఆ థాట్ అనిపించలేదు. అంటే జనరల్గా ఇప్పుడు మీరు చేస్తున్న రీల్సే కానీ ఇందాక మాట్లాడుకున్నట్టుగానే బయట ఎలా ఉంటారో, అంటే మీరు ఈవెంట్లకు వెళ్ళినా కానీ లేదంటే బయట ఇప్పుడు మీ సరౌండింగ్స్ ఉన్నా కానీ ఎక్కడైనా కానీ రకరకాలుగా ఎలా మాట్లాడతారు, ఎలా అంటారో ఇవన్నీ ఓకే. కానీ మీకు ఆ రీల్స్లో కానీ వీటిలో కూడా చేసేటప్పుడు కూడా అక్కడ కూడా చాలా నెగిటివ్గా మాట్లాడడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. జరుగు- ఆ, అవి కూడా చాలా వరకు మేము అంటే విన్నాం, చూసాం. అవి కూడా మీ రియాక్షన్ ఏంటి అప్పుడు, ఎలా ఎలా తీసుకున్నారు ఏంటి? ఆ, చాలా పెద్ద పెద్ద హీరోయిన్లకి హీరోలకి వస్తున్నాయి అలాంటి ప్రాబ్లమ్స్. అందులో మనం ఎంత ఉమ్. అలానే అనుకొని వదిలేసేది. ఓకే. అసలు మిమ్మల్ని సమంత అని చెప్పని ఎవరన్నారు ఫస్ట్ ఎవరన్నారు? ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ అన్నారు. ఓకే. ఆ, ఎప్పుడు? ఆ, చిన్నగా ఉన్నప్పుడే, అంటే ఒక 10 ఇయర్స్, ఒక 8 ఇయర్స్ అనుకుంటా. అప్పుడు బిఫోరే అన్నారు నార్మల్గా, ఒక సినిమాలో హీరోయిన్ ఉంటుంది సేమ్ నువ్వు అలా ఉంటావు అని ఫస్ట్ అనేవాళ్ళు. తర్వాత సమంత, సమంత అలా ఉన్నావు, సమంత అలా ఉన్నావు అని. నేను ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు మేకప్ చేస్తే సైడ్ లుక్లో సమంత అలా ఉన్నావు అని చాలా మంది అన్నారు. ఓకే. మేకప్లో బాగున్నావు, సేమ్ డిటో అలానే అనిపిస్తావు ఉమ్, అనేసి కొంచెం చెప్పటం కానీ చాలా మంది అన్నారు. ఒక్కళ్ళు ఇద్దరు అంటే వదిలేసేదాన్ని, కానీ చాలా మంది అన్నారు. ఓకే, ఓకే. అప్పుడు కొంచెం మనసుకి హ్యాపీగా అనిపిస్తుంటుంది. అంత పెద్ద హీరోయిన్ మేడంతో పోలుస్తుంటే కొంచెం హ్యాపీగా ఉంటుంది మనసు ఫీలింగ్. ఇప్పుడు అలా అనడం వల్ల మీకు ఎప్పుడైనా అంటే ఎప్పుడైనా నష్టం కానీ లాభం కానీ, అంటే లాభం నష్టం అని కాదు కానీ మీకు ఎప్పుడైనా బెనిఫిట్ అయిందా అట్లా ఆ సమంత గారి అలా ఉన్నారని చెప్పని అనడం వల్ల? అదేం లేదు, కాకపోతే వాళ్ళు అంటుంటారు, నాకు కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అంతే. దానివల్ల నాకేమీ లాభం రాలేదు, నష్టం రాలేదు. ఓకే. అంటే ఇప్పుడు సర్వే అవుతున్న ప్రాసెస్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు ఎట్లా ఈవెంట్స్ అవి చేసుకుంటున్నారు, మంచిగానే ఉంది. ఇప్పుడు మేము ఉన్న పిల్లలకి వాళ్ళకి కానీ, అంటే జనరల్గా మీరు అన్నీ మీరే చూసుకుంటున్నారు, కానీ వాళ్ళకంటూ ఒక ఫాదర్ అనే ఒక ఐడెంటిటీ కూడా కావాలి, ఎదిగే రేపు ఫ్యూచర్లో సంబంధించి కానీ ఎప్పుడైనా సరే కావాలి. మరి అలాంటప్పుడు దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా అసలు? లేదు లేదు, అస్సలు ఆలోచించలేదు. అవసరం కూడా లేదు, ఆలోచించదలుచుకోలేదా? ఆలోచించదలుచుకోలేదు అసలు, వద్దు కూడా. ఉమ్, నేనే ఫాదర్ అవుతా, నేనే మదర్ అవుతా అని నేనే చూసుకుంటా. ఆ హోప్ నాకుంది. ఉమ్. మీ ఫ్యామిలీ నుంచి మరి ఏమన్నారు మీరు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత? వాళ్ళు నీ ఇష్టం అంటారు అంతే. ఈ ఎందుకని అలా నీ ఇష్టం అని చెప్పాను? ఎందుకంటే ఆల్రెడీ అంటే వాళ్ళు చేసిన మ్యారేజ్కి మీరు ఒప్పుకొని చేసుకున్నారు, తర్వాత పిల్లలు, తర్వాత సపరేట్ అయిపోయారు. ఒక్కసారిగా ఇదన్నా స్టెప్ బై స్టెప్ అన్ని జరుపుకుంటూ వచ్చినాయి కదా. ఫ్యామిలీ తరపు నుంచి మరి వాళ్ళు ఎవరు అపోజ్ చేయలేదా? ఎందుకు ఇట్లాగా మంచిగా చేసుకోవాలి? చేసుకోమన్నారు, మ్యారేజ్ చేసుకోమన్నారు. నెక్స్ట్ లేదు, నాకు ఇష్టం లేదు, కానీ పిల్లలకి సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాం. ఇంట్రెస్ట్ లేదు, వద్దని చెప్పేసా. నేను వాళ్ళ దగ్గర కూడా ఏమీ లేను, అక్కడ ఉండి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకనేసి నేను బయటికి వచ్చేసి నా కష్టం మీద నేనే బతికేస్తున్నా. మీరు 9th క్లాస్ నుంచే స్టడీ డిస్కంటిన్యూ చేశారు, ఆగిపోయారు, అంటే ప్రాబ్లమ్స్ వల్ల అని చెప్పిన. అంటే ఆ రోజు ఏం జరిగింది, అంటే ఆ ప్రాబ్లం ఎందుకని ఫేస్ చేయాల్సి వచ్చింది ఆ ప్రాబ్లమ్స్ మీరు? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్కి మరి మీరు ఏమైనా భుజం మీద వేసుకున్నారా? నో, లేదు, ఎవరి ప్రాబ్లమ్స్ నేనేమి తీసుకోలేదు. నేను బయటికి వచ్చాక నేనేంటి, నా పిల్లలేంటి, ఇది ఒక్కటే నా ఆలోచన. ఇంకా ఎవరు నా వెనక ఎవరేంటి అది నేను ఎప్పుడూ ఆలోచించలేదు. వాళ్ళ దగ్గర నుంచి నేను కూడా ఏది ఆశించలేదు. అంతే, ఓన్లీ నేను, నా పిల్లలు, అంతే, ఇంకేది వద్దు. ఓకే. అంటే పిల్లల్ని ఏం చేద్దామని అనుకుంటున్నారు, అంటే ఫ్యూచర్లో వాళ్ళు ఎలా చూడాలని చెప్పని మీరు అనుకుంటున్నారు? ఒక స్టేజ్లో చూడాలని ఉంది. అదే ఏ స్టేజ్లో? అది వాళ్ళు చదువుకోవాలా అంతే, వాళ్ళకి ఏది నచ్చితే అది. ఒక ఇంజనీర్ అవుతాడా తెలీదు, డాక్టర్ అవుతా, అది నేను ఎంత దూరం అయినా వెళ్తాను వాళ్ళ చదువు కోసం, ఎంత కష్టమైనా నేను పడతాను. అంటే ఇద్దరు మగపిల్లల్ని? ఇద్దరు మగపిల్లలే. ఏ క్లాస్ చదువుతున్నారు? ప్రజెంట్ అయితే ఇద్దరు 3rd క్లాసే. సో ఇద్దరు కూడా బాగానే చదువుతారు. పెద్ద బాబు చాలా షార్ప్ ఉంటాడు, చాలా బాగా చదువుతాడు. అండ్ మామూలుగా డాన్స్ కూడా చాలా బాగా చేస్తాడు. చాలా మంది అంటారు అమ్మ పోలికి వచ్చింది అవునా? అనేసి. సూపర్. క్లాసికల్ చాలా బాగా చేస్తారు. వెరీ గుడ్. పేర్లు ఏంటండి? బాబు పేరు ఆనంద్, పెద్ద బాబు పేరు, చిన్న బాబు పేరు రిషి. పేర్లు కూడా చాలా బాగున్నాయి. వెరీ గుడ్. అంటే ఇంకా వాళ్ళ ఫ్యూచర్ అనేది ఇంకా వాళ్ళకే వదిలేస్తా అని చెప్పని అన్నారు. కానీ చదువు వాళ్ళకి ఏది నచ్చితే అది చేపిస్తా అంతే.
మీ లైఫ్ స్టైల్ అందరికీ తెలుసా? అంటే మీతో పాటు ఉన్న వాళ్ళందరికీ గాని, మీ చుట్టుపక్కల అందరికీ తెలుసా మీ గురించి? సీక్రెట్ ఏమీ లేదు, మీ గురించి అందరికి అందరికీ తెలుసు. అందరికీ తెలుసు. అందరికీ తెలిసినప్పుడు ఎవరైనా మీకు అంటే నేను ఇట్లా సపోర్ట్‌గా ఉంటాను, నేను ఉంటా అని చెప్పని ఇట్లా రావడం ఇవ్వడం లేదు, జరిగిందా లేదు. అట్లాగా? అంత ఛాన్స్ నేను ఎవరికి ఇవ్వను. ఫస్ట్ పళ్ళు రాలగొడతా డైలాగ్ వస్తుంది. ఆ! అంత ఛాన్స్ ఎవరికి ఇవ్వను. నా దగ్గర అంత ధైర్యం కూడా ఎవరు చేయరు. హ్మ్. అలా ఉండుంటే ఒకళ్ళ పైన డిపెండ్ అయి ఉంటే నేను ఈ స్టేజ్కి ఇప్పుడు వచ్చేదాన్ని కాదు, వాస్తవం చెప్పాలంటే. ఓకే అండి. అంటే నేను కూడా ఎందుకని అంటున్నానంటే ఇప్పుడు మీరు ఇండస్ట్రీలోకి వెళ్దామని చెప్పని ట్రై చేస్తున్నారు కదా! ఇండస్ట్రీలోకి వెళ్ళి మంచి ఒక పొజిషన్ కూడా మీకు కూడా రావాలని చెప్పని మీరు ఎట్లయితే మీరు కష్టపడుతున్నారో ఇటువంటి టైంలో మీ లైఫ్ స్టైల్ గురించి తెలిసి దాని గురించి మాట్లాడి అంటే ఇప్పుడు చాలామంది కూడా మోసపోవడం అనేది జరుగుతుంది. ఇటువంటి విషయాల్లో మోసపోవడం అనేది జరుగుతుంది. చాలామంది మోసం చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అట్లా ఏమైనా మీరు ఎప్పుడైనా పడ్డారా అని చెప్పని ఆ అలా మోసాలు? ఏం మోసాలు అలా నాకు ఎప్పుడు ఏమి కాలేదు. హ్మ్. ఇంకా విడిపోవటం, సింగిల్ గా బతకడం అంటావా? మీరే అంటున్నారు సమంత అని. Hmm. సమంత మేడమే డివోర్స్ తీసుకొని పక్కకి వెళ్ళిపోయింది, అంత పెద్ద స్టార్. ఇంకా మధ్యలో నేనెంత అంటే ఏంటి మీరు ఇన్స్పిరేషన్ ఏమైనా తీసుకున్నారా ఏంటి సమంత మేడం అంటే నాకు ఫస్టే జరిగిపోయింది. మేడం ఏం కాదు, నాకు ఫస్టే జరిగిపోయింది. వాస్తవంగా ఏంటంటే నాకు ఇష్టం లేదు ఆ లైఫ్, అంతే. నా లైఫ్ నేను చూసుకోవాలి అనుకున్నా, అంతే. ఇది నా లైఫ్ కాదు, నా లైఫ్ నేను చూసుకోవాలి అని అనిపించేసింది, అంతే. ఓకే. అంటే మళ్ళీ ఆ పిల్లల గురించి వాళ్ళు ఎవరైనా చూద్దామని చెప్పని అట్లా రావడం కానీ అట్లా ఏమైనా చేస్తారా వాళ్ళ లేదు ఫాదర్? లేదు లేదు లేదు, అస్సలు ఎవరికి ఏం కాంటాక్ట్ లో వద్దనుకున్నాను. అంటే ఆయనకి ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి పిల్లలు చూడాలి అని చెప్పని అట్లా అనుకోవడం కానీ లేదు, అలా ఫస్ట్ రావడం కానీ? అన్ని వద్దనుకొని ఫస్ట్ సైన్స్ అన్ని పెట్టేసుకొని వచ్చేసాం. ఓకే. ఇబ్బంది లేదు. పూర్తిగా పూర్తిగా చాలా గ్రేట్ అండి. ఎందుకనంటే ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకొచ్చేసుకొని మీరే చూసుకొని వాళ్ళని పెంచుకుంటున్నారంటే చాలా గ్రేట్. వాళ్ళే నా లైఫ్ ఇప్పుడు. వెరీ గుడ్ అండి. వెరీ గుడ్. అంటే నేను కూడా ఎందుకని అంటున్నానంటే ఇప్పుడున్న ఇందాక నేను అన్నట్టుగానే చాలామంది మోసపోతున్నారు అమ్మాయిలు కూడా. అంటే మీరు పెళ్ళైన తర్వాత ఇప్పుడు డివోర్స్ తీసుకొని ఇదైపోయారు. మామూలు పెళ్లి కాకముందే చాలామంది మోసపోతున్నారు. పెళ్లి కాకముందే చాలామంది మోసపోవడం జరుగుతుంది. అట్లాంటివి కూడా చాలా ఫేస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళేంటంటే ఎక్కువ శాతం వాళ్ళందరూ కూడా సూసైడ్ అటెంప్ట్లు చేయడం ఇట్లా రకరకాలుగా అంటే మెచ్యూర్డ్‌గా ఆలోచించకుండా వాళ్ళు తీసుకునే నిర్ణయాలన్నమాట అటువంటివి. మీరేంటంటే చాలా మంచిగా ఆలోచించుకొని మీరు కష్టపడి వాళ్ళని పెంచుకుంటూ వాళ్ళకన్నా మంచి భవిష్యత్తు తీసుకురావాలని చెప్పి మీరు ఆలోచిస్తున్నారు. అది చాలా గ్రేట్‌గా అనిపించింది. ఓకే. ఫ్యూచర్‌లో ఏమవుదామని చెప్పని అనుకుంటున్నారు మీరు? పిల్లలకి మంచి మదర్ అవ్వాలనుకుంటున్నా, అంతే. ఓకే. అది చెప్పారు. మీరు అవుతానన్నారు. ఓకే. మేము కూడా అగ్రీ. ఎందుకంటే ఇప్పుడు వరకు కష్టపడి పెంచుతున్నారు కాబట్టి మేము దానికి ఒప్పుకుంటాం. మీకంటూ ఇప్పుడు ఒక ఐడెంటిటీ నిదానంగా మీరు తెచ్చుకుంటున్నారు కాబట్టి మీకు ఏ గోల్ ఉంది? నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. సో అదే ఫీల్డ్లో ఒక మంచి డాన్సర్గా పేరు తీసుకొని రావాలి, అంతే. ఇంకా ఒక మంచి ఆ ఫీల్డ్‌లో ఎలా ఉంటదండి డాన్సింగ్ ఫీల్డ్‌లో? అంటే మీరు అందులో ఉన్నారు కాబట్టి అడుగుతున్నా. అంటే ఆ ఫీల్డ్‌లో ఏంటి అసలు డాన్సింగ్ ఫీల్డ్‌లో ఎలా ఉంటది? ఏంటంటే లైఫ్ ఉంటుందా? లైఫ్ అంటే నాకు ఉంది కదా, నాకు ఇచ్చిందే డాన్స్, లైఫ్ ఇచ్చిందే. చెప్పాను కదా, నేను ఒక రెస్టారెంట్లోంచి వర్క్ చేసి ఇలా వచ్చానంటే అప్పుడు నేను అప్పుడు నేను శాలరీ జస్ట్ ఒక 10,000, మంత్లీ 10,000. ఇప్పుడు నేను వన్ డేకే 10,000 సంపాదిస్తాను, అండ్ 4 అవర్స్కి. అలా ఉంటుంది. సో డాన్స్ నమ్ముకుంటే లైఫ్ ఉంటుంది. చాలామంది అనుకోవచ్చు, అరే డాన్సా ఏముంది, కొంచెం చాలామంది కూడా ఇదిగా చూస్తారు. కానీ అది వాళ్ళ థాట్, వాళ్ళ ఆలోచన. నాకు అన్నం పెట్టింది డాన్స్ కాబట్టి నేను ఎప్పుడూ డాన్స్ని మర్చిపోను. నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే కారణం డాన్స్. వెరీ గుడ్ అండి. వెరీ గుడ్. మంచి స్పిరిట్‌తో మాట్లాడుతున్నారు మీరు. మిమ్మల్ని ఏమైనా అంటే గట్టిగా ఏమైనా మాట్లాడి మిమ్మల్ని ఏమైనా క్వెషన్ చేద్దామన్నా కానీ మీరేంటంటే జనరల్‌గా మీరు ఇన్‌కేస్ మీరు చెప్పిన మ్యారేజ్ విషయంలో మీరు గనక ఒకవేళ పిల్లలు వదిలేసి మీరు ఇట్లా సెపరేట్‌గా చేసుంటే మాత్రం ఈ పాటికి మిమ్మల్ని గట్టిగా రోస్ట్ చేసేవాడిని. కానీ మీరు అట్లా చేయలేదు కాబట్టి చాలా రెస్పెక్టబుల్‌గా మేము కూడా చాలా గౌరవంగానే మేము కూడా తీసుకొని మాట్లాడడం కూడా జరుగుతుందండి. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు జనరల్‌గా ఇన్‌స్టాలో ఎట్లయితే మీరు కనిపిస్తున్నారో మీరు రీల్స్ చేసేటప్పుడు కానీ లేకపోతే మీరు యాక్టింగ్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించి ఏవైతే చేస్తున్నారో అవన్నీ కూడా చాలా బాగున్నాయండి. అట్లానే ఇంకా మంచివి కూడా చేసి మీకు కూడా ఇంకా మంచి ఆపర్చునిటీస్ రావాలని కూడా మేము కూడా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్.
ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పడానికంటే ఒకవేళ బయటికి వచ్చిన ఆడపిల్లలు లేదా ఎవరి చేతిలో అయినా ఏదైనా మోసపోయినా ఏమైనా కూడా ఎవ్వరు కూడా ఏమి చేసుకోవద్దు. ఎందుకంటే ప్రాణం విలువ చాలా ఎక్కువ. ఒక్కసారి కోల్పోయామంటే ఇదైపోయామంటే ఎవరైనా 2 డేస్ ఏడుస్తారు, 3 డేస్ ఏడుస్తారు. తర్వాత ఎవరో కూడా గుర్తుండదు. ఎవరికెవరు గుర్తుండరు. ఫస్ట్ 3 ఆర్ 4 డేస్ అరే అమ్మాయి మనతో ఉంటే బాగుండేది, తను మన మధ్య ఉంటే బాగుండేది అని ఆలోచన ఉంటుంది. సో కాబట్టి ఎవరు కూడా ఏది చేసుకోవద్దు. ధైర్యంతో ముందుకెళ్ళండి. మరి నెక్స్ట్ మ్యారేజ్ ఏమైనా చేసుకుందాం అని చెప్పని అనుకుంటున్నారు ఇప్పుడు మళ్ళీ? లేదు, ఆలోచన లేదు, అస్సలు లేదు. లేదా? ప్రపోజల్స్ ఏమైనా వచ్చినాయండి మళ్ళీ మీకు? వచ్చాయంటే మీరు చెప్పొద్దు. అదే చెప్పను అని చెప్పని అనొద్దు, చెప్పండి. వచ్చాయి, బట్ నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకనండి? వద్దు. ఎందుకని వద్దు? అంటే పాత లైఫ్‌ని కంపేర్ చేసుకొని ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తున్నారా? లేదంటే అసలు వద్దని చెప్పని అనుకుంటున్నారా? అస్సలు వద్దనుకుంటున్నా. ఇంట్రెస్టే లేదు. ఎందుకని అలా? అంటే ఏమైనా సంకల్పం పెట్టుకున్నారా? అంటే పిల్లలున్నారు కదా! వద్దులే అని అనిపిస్తుంది. పిల్లలే ప్రపంచంగా ఉండాలనేసి. అంటే మీరు ఇందాక అన్నట్టుగానే అన్నీ నేనే చూసుకుంటాను పిల్లలకి, ఫాదర్‌ని, మదర్‌ని అన్నీ నేనే అవుతాను చెప్పన్నారు. కానీ ఎంత ఉన్నా కానీ ఆ లోటు అనేది కనిపిస్తది కదా! అని చెప్పని నా క్వెషన్. రానివ్వను. ఆ లోటు రానివ్వను. మీరు చాలా స్ట్రాంగ్‌గా చెప్తున్నారు. అన్నిటికి ఎక్కడ దొరకకుండా మాట్లాడుతున్నారు మీరు. దొరకకుండా మాట్లాడుతున్నారు. రైట్. ఇప్పుడు ఇన్‌స్టాలో చేస్తున్నారు కదండీ! ఇప్పుడు డాన్స్ గాని, ఇప్పుడు డైలాగ్స్ గాని ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా! అవి చేసేటప్పుడు మీరేంటి అంటే ప్రిపేర్ అవుతారా ఫస్ట్? అంటే ప్రిపేర్ అవ్వడం అంటే ఇప్పుడు అందులో ఉన్నాయి ఉన్నట్టుగా చెప్తారా? లేదంటే ఓన్‌గా కూడా మీరు చెప్పగలుగుతారా? ఓన్‌గా కూడా చెప్పగలుగుతాను. ఓన్‌గా కూడా. కానీ అవునా? అప్పుడు నేను టిక్ టాక్ ఉన్నప్పుడు బాగా చేసేదాన్ని. ఓన్‌గా గానీ ఇంకా ఆహా! మీరు కూడా టిక్ టాక్ బ్యాచేనా? టిక్ టాక్ బ్యాచ్. టిక్ టాక్‌లో బాగా చేసేది. బాగా ఫాలోవర్స్ వచ్చారు. బావుండే. అది బ్యాన్ అయిపోయినప్పుడు నాకు కొంచెం బాధేసింది. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ కూడా బ్యాన్ అయిపోతది అని చెప్పనంటే ఏంటి మీ పరిస్థితి? ఏమో చాలా మందయితే ఇన్‌స్టాగ్రామ్ వల్ల బయటికొచ్చారు. పురాతన తవ్వకాల్లో వచ్చినట్టు. ఓకే. కష్టమే కొంచెం. టిక్ టాక్ వల్ల వచ్చినోళ్ళు ఒక సెక్షన్ ఉన్నారు. టిక్ టాక్ నుంచి కూడా అట్లా వాళ్ళకంటే ఐడెంటిటీ వచ్చి వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు ఒక సెక్షన్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్ నుంచి కూడా కొంతమంది చాలా మంది వరకు ఇప్పుడు టిక్ టాక్‌లో బాగా ఫేమ్ అవుతున్న టైంలోనే బ్యాన్ అయిపోయింది నాకు. అవునా? అప్పుడు ఎంతమంది ఉండేవారు మీకు? ఉన్నారు. అప్పుడు కూడా 20కే అబోవ్ ఉన్నారు. హుహు. అది బ్యాన్ అయిపోయినప్పుడు నేను కొంచెం బాధపడ్డాను. ఎందుకంటే అప్పుడు నేను ప్రత్యేకంగా రెడీ అయ్యి రీల్స్ చేసేదాన్ననమాట. అండ్ శారీస్, డ్రెసెస్ అప్పటికప్పుడు కేవలం టిక్ టాక్ చేయడానికి కోసమే రెడీ అయ్యేదాన్ని. ఆహా! సో అది బ్యాన్ అయిపోయినాక కొంచెం బాధేసింది. ఇప్పుడేంటంటే ఇన్‌స్టాగ్రామ్ మీద నేను ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ ఏం పెట్టలేదనమాట. ప్రత్యేకంగా రెడీ అయ్యి రీల్స్ చేయాలా అని ఏం పెట్టలే. ఎప్పుడో ఒకసారి టైమ్ పాస్‌గా 1, 2 రీల్స్ చేస్తున్నా అంతే. ఆహా! ఓకే. హ్మ్. అయితే అంటే మామూలుగా మీరు డాన్సర్‌గా మీరు ఈవెంట్స్‌కి మాత్రమా? లేకపోతే సినిమాలకు గాని వాటికి గాని వెళ్ళడం ఎప్పుడైనా జరిగిందా? ప్రెజెంట్‌గా అయితే ఈవెంట్స్, డాన్స్ అది హ్మ్. మామూలుగా ఇంతకుముందు మ్యారేజ్, ఎప్పుడైనా బర్త్‌డే చేశారా? పార్టీస్ వాటిలో హ్మ్. చేశాను. అహా! ఇంతకుముందు సినిమాలకు గాని వాటికి వెళ్లారా అంటున్నాను? సినిమాలకైతే ఏం వెళ్ళలేదు. హ్మ్. కవర్ సాంగ్స్ అవి ఇవి చేశానంతే. ఓకే. ఫన్నీ వీడియోస్ చేశాను కొన్ని. హ్మ్. ఇంకా కవర్ సాంగ్స్ చేశాను. కొంచెం ఈ ఆర్టిస్టులందరితో ఈవెంట్స్‌లో ఆర్టిస్టులందరితో కలిసి చేశాను ఈవెంట్స్. హుహుహు. ఈవెన్ అనిల్ రావిపూడి సార్ గారితో కూడా చేశాను. ఆహా! అనిల్ రావుపూడి గారితో. ఆహా! వాళ్ళ ఫ్యామిలీ ఈవెంట్. ఆహా! వాళ్ళదా? ఆ! ఆహా! పెద్ద పెద్ద ఈవెంట్సే చేస్తున్నారు మీరైతే. అంటే సెలబ్రిటీ ఈవెంట్స్ కూడా కొన్ని చేశాను. చేస్తారు. ఇప్పుడు ఈవెంట్స్ కంటే ఇక్కడే ఇప్పుడు హైదరాబాద్‌లోనే వెళ్తారా? లేదా ఈవెంట్ ఎక్కడున్నా గాని వెళ్తారా? ఎక్కువ చేసేది నేను ఏపీ సైడ్. ఏపీ. ఆహా! ఏపీ ఎందుకని సైడ్. అంటే అక్కడి నుంచి వచ్చారని చెప్పని ఇప్పుడు ఆ! అక్కడికెళ్ళి మళ్ళీ మీరేంటో మీరు నిరూపించుకుంటున్నారా? ఏపీలోనే? అక్కడి నుంచే స్టార్ట్ అయ్యాయి గదా! ఈవెంట్స్ అంతా. అక్కడే ఆ! ఏపీ సైడే ఈవెంట్స్ చేసేది. హ్మ్. ఇక్కడ ఏందంటే ఈ చిన్న చిన్న ఇంకా వాయిస్ డబ్బింగ్స్ అవి ఇవి చెప్తుంటా. ఆహా! డబ్బింగ్‌లు గూడా. ఆ! అంటే ఏ ఏ ఇంతకు అంటే నేను కర్నూలులో మామూలుగా రెస్టారెంట్స్‌కి వాటికి వీటికి వాయిస్ డబ్బింగ్, వాయిస్ రికార్డ్స్ ఇచ్చాననమాట. ప్రమోషన్స్‌కి ప్రమోషన్స్‌కి. ఆహాహా! వాటికి వాయిస్ ఇచ్చేవారా? ఇంకా చిన్న చిన్న మూవీస్‌లో డబ్బింగ్ అట్లా చిన్న చిన్న క్యారెక్టర్స్‌కి అట్లా. వావ్! సూపర్. ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి నిద్ర ఉండదు కాబట్టి ఎక్కువ ఈ ఫీల్డ్‌కి ఎంటర్ అవ్వలేదు. ఓకే. నైట్ ఈవెంట్ చేసొచ్చేసి మార్నింగ్ రెస్ట్ తీసుకునేది. మళ్ళీ ఈవెంట్‌కెళ్ళేది. ఆ వేలోనే సాగిపోతుండే. ఎప్పుడైనా ఒక్కసారి అలా ఖాళీగా ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్నయి. ఏమైనా డైలాగ్స్ చెప్తారా మరి? మీరు డబ్బింగ్ చెప్పారు కాబట్టి. ఏమైనా మంచి డైలాగ్స్ అంటే మంచి డైలాగ్స్? మర్చిపోయాను. ఆ! చెప్పండి పర్లేదు. మామూలుగా నేను ఎక్కువ పవర్ స్టార్ ఫ్యాన్ కాబట్టి ఈవెంట్స్‌లో వాడేదేంటంటే పవర్ స్టార్ ఫ్యాన్. అడవిలో పుడితే పులై పుట్టాలి. సముద్రంలో పుడితే తిమింగలం అయి పుట్టాలి. అదే సమాజంలో పుడితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయి పుట్టాలి.
మీరు రాశారా ఇది? మీరు రాశారా? మీరు విన్నారా? అంటే ఎలా అది ఏంటి? అడవిలో పుడితే పులై పుట్టాలి. సముద్రంలో పుడితే తిమింగలం అయి పుట్టాలి. అదే సమాజంలో పుడితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయి పుట్టాలి. ఎందుకని పవర్ స్టార్ పవన్ అంటే కళ్యాణ్ ఫ్యాన్ అయి పుట్టాలి? ఏమో నాకు అలా అనిపించింది. ఆహా! ఎందుకని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం మీకు? ఎందుకో తెలీదు, చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. అన్నవరం మూవీ వాటిల్లో చాలా బాగా నచ్చారనమాట. అంటే పవర్ స్టార్ గారు ఒక అన్నయ్య అన్నమాట మీకు. అమ్మా లేదు లేదు అంటే మూవీస్ లో అలా కాదు, అన్నవరం సినిమా నుంచి అని చెప్పారు. అన్నవరం మూవీ నుంచి అని కాదు, అందులో క్యారెక్టర్ బాగుంది కదా. అవును, అన్నయ్య క్యారెక్టర్ మన అనుకున్నప్పుడు క్యారెక్టర్ బాగుంది. అదే లైక్ ఉంటది సార్. ఏంటి సార్ మీరు మరి నువ్వు అర్థం చేసుకోరు. అలా కాదు, క్యారెక్టర్ లైక్ ఉంటది బాగుంటది కదా, ఏమంటారు? అదే లైక్ అదే అన్ని. ఇప్పుడు అన్నయ్య అన్న లైక్, తమ్ముడు అన్న లైక్ అట్లా ఉంటది కదా, లైకే కదా అది. అలా అనుకుంటే గబ్బర్ సింగ్ లో మరి పోలీస్ క్యారెక్టర్ ఎంత బాగుంటుంది. అవునా? నేను ఇంకా మీరు అత్తారింటి దారే చెప్తారు అనుకున్నా, ఎందుకంటే అందులో సమంత గారు కూడా ఉంటారు కాబట్టి. అందులో అయితే ఇంకా లుకింగ్ పరంగా చాలా స్టైల్ గా ఉంటారు సార్ దాంట్లో బాగా. ఎప్పుడైనా కలిసారా? లేదు లేదు, దూరం నుంచి అయితే చూశాను. ఏది షోస్ ఉంటాయి కదా సార్ ఇప్పుడు చేస్తున్నారు జనసేన వాటిలో, దూరం నుంచి చూసాను అంతే. దగ్గరికి వెళ్ళి మీట్ అయ్యింది ఏం లేదు. అవ్వాలి ఫ్యూచర్ లో అయితే, దేవుడు దారిస్తే. అత్తారింటికి దారేది అన్నట్టు దారిస్తే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి దారేది. సరదా గారు ఎదుర్కొంటున్నారు అయితే. ఓకే, ఇంకా ఎవరు ఇష్టం మీకు ఇండస్ట్రీలో? బాలకృష్ణ చాలా ఇష్టం. అమ్మో, చాలా పెద్ద పెద్ద పేర్లు చెప్తున్నారుగా. బాలయ్య బాబు చాలా ఇష్టం. అంటే ఎలా, ఎందుకని బాలయ్య బాబు గారు అంటే? అంటే ఈ క్వశ్చన్ అనేది ప్రతి ఒక్కరు కూడా, అంటే నాట్ ఓన్లీ బాలయ్య బాబు గారు ఫ్యాన్స్, ఏ హీరో ఫ్యాన్ అడిగినా కానీ ఆ బాలయ్య బాబు గారు ఇష్టం అంటే సెకండ్ ప్లేస్ లో అయితే మాత్రం బాలయ్య బాబు గారి పేరు చెప్తారు. ఎందుకని? అదేంటో మరి. బాలయ్య బాబు అంటే నాకు చాలా లైక్. ఓకే ఓకే, అయితే రైట్. మీరు ఇప్పుడు ఈ రోజు ఏంటంటే మా కోసం బాలయ్య బాబు గారు డైలాగ్ ఒకటి, పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ ఒకటి చెప్పాలన్నమాట. మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పారు ఇందాక డైలాగ్ అడిగితే, పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ చెప్పాలి. బాలయ్య డైలాగ్ అంటే జై బాలయ్య జై జై బాలయ్య, అది బాలయ్య బాబు గారి గురించి. అలా కాదు, బాలయ్య బాబు గారు చెప్పిన డైలాగులు చెప్పాలి. ఆయన డైలాగ్ కింగ్, ఆయన చాలా డైలాగ్స్ ఉంటాయి. ఒక ఫ్యాన్ గా మీరు నిజంగా బాలయ్య బాబు గారు ఫ్యాన్ అయితే మాత్రం డైలాగ్ చెప్పాలి. ఇదే మీ పరీక్ష. నేను ఎప్పుడు కూడా చేయలేదు. బాలయ్య బాబు గారు డైలాగ్ చెప్పాలంటే అది సాహసమే, చాలా సాహసం. చెప్పచ్చు. నో కోకో కోలా పెప్సీ బాలయ్య బాబు సెక్సీ. అది బాలయ్య బాబు గారు డైలాగ్ కాదండి, అది మేము చెప్పుకుంటామండి అలా. అవునా? అయితే పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ చెప్పండి. అయినో నాకు గుర్తులేదు సార్ డైలాగ్స్ అంటే కష్టం లేదు. ఇంకేదైనా చూడప్ప సిద్ధప్ప ఉంటది కదా. చూడప్ప సిద్ధప్ప నేను సింహం లాంటి, అది గడ్డం నేను గడ్డం గీసుకుంటాను, అది గడ్డం గీసుకోదు, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. మీరు సమంతలాగా చెప్పారు, అలా కాదు పవన్ కళ్యాణ్ గారు అడ్జస్ట్ అవ్వాలి మీరు. లేదు లేదు, మీరు పవర్ స్టార్ గారు అన్నా పవర్ స్టార్ గారు. మేము ఇంకా కాంప్లిమెంట్ ఇచ్చాం. మీరు సమంత గారి లాగా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారి లాగా చెప్పండి అన్నాం. చూడప్ప సిద్ధప్ప నేను సింహం లాంటి, అది గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటాను, అంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్. మీరు బాగా చెప్పారు. అంతేనా? అనిపించిందా అలా? అంటే మీకు అనిపించిందా నీ క్లాస్ కొడతానని? అనిపించింది అందుకే. అంతే. వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా బాగుందని. ఓకే, మీరు కామెడీ కూడా చేస్తారని చెప్పని తెలిసింది, జోక్స్ కూడా వేస్తారని చెప్పని అంటున్నారు. ఏమైనా వేస్తారా జోక్స్? ఇప్పుడు ఏమైనా చెప్తారా? చిన్న స్టోరీస్ ఏమైనా చెప్తారా? మేము అదే ఇలాంటి సెటైర్లే ఏమైనా జోక్స్ చెప్తారా? లేదు లేదు. అంటే ఏంటి మీరు అన్నిటికీ లేదంటున్నారు, కాదంటున్నారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటున్నారు, డైలాగ్ చెప్పన్నారు, బాలయ్య బాబు గారు ఫ్యాన్ అంటున్నారు, డైలాగ్ చెప్పను అంటున్నారు, జోక్ చేస్తారంటే వేయను అంటున్నారు. కొన్ని డాన్స్ చేస్తారా? మీ ఇష్టమైన డాన్స్ కదా. ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు ఇక్కడ మేము ఈవెంట్ పెట్టాలా? అవసరం లేదా? ఆటోమేటిక్ వస్తుందా? ఆటోమేటిక్ వచ్చేసింది, అవసరం. అవునా? అంటే ఏ టైప్ సాంగ్స్ చేస్తారండి మీరు? అంటే మీరు ఓన్లీ పవన్ కళ్యాణ్ సాంగ్ చేస్తాను, నేను డాన్స్ చేస్తాను అని చెప్పాను. అదేం లేదు, ఎనీ సాంగ్. మీకు బాగా అంటే ఇష్టమైన సాంగ్తో మీరు వేసినప్పుడు, డాన్స్ చేసినప్పుడు అంటే మీకు మంచి ప్రశంసలు వస్తాయి కదా, అప్రిషియేట్ చేస్తూ ఉంటారు కదా, అలా ఎప్పుడు జరిగింది మీకు అట్లా మంచి బాగా మీకు మంచి పేరు తీసుకొచ్చాను సాంగ్? ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ చేస్తాను. నేను ఎక్కువ నాగిని సాంగ్ బాగా లైక్ చేస్తాను.
నాగిని సాంగ్ అంటే నాగిని అంటే ఏంటది అంటే డీజే సాంగ్ లేదంటే ఎట్లా? డీజే వేలోనే ఉంటది. నాగిని సాంగ్ ఉంటుంది. బాగుంటుంది అనమాట. ఏది ఒకసారి పాడండి నాకు అర్థం నాకు పాడనీకి రాదు అది, డాన్స్ చేయనీకే వచ్చు. అంతేనా? అది హిందీ ఉంటుంది. పాడటానికి రాదు, డాన్స్ చేయడానికి అయితే బాగా వస్తుంది. అవునా? ఇప్పుడు ఏ చేసి కాటేస్తారండి? వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా బాగుందండి. ఈవెంట్లో ఇప్పుడు అంటే చాలా ఈవెంట్స్లో ఎలా అంటే చాలామంది రకరకాలుగా డాన్సులు అనేవి చాలా ఈవెంట్స్లో కూడా ఉంటాయి. మీరు మీరు చేస్తున్న ఈవెంట్స్లో మీరు చేస్తున్న ఈవెంట్స్లో ఎప్పుడైనా వద్దు ఎందుకు తను తీసుకురావద్దు, తను చేయించొద్దు అని చెప్పని మిమ్మల్ని ఎప్పుడైనా అన్నారా అలాగా? లేదు. నేను కొన్ని రోజులకి కష్టపడి నా ఓన్ ఈవెంట్ నేనే పెట్టుకున్నా. నా దగ్గరే కొంతమంది అమ్మాయిల్ని పెట్టుకొని నేనే ఈవెంట్స్ రన్ చేశా. సరిత మెగా ఈవెంట్స్ అని కర్నూలులో ఒక బ్యానర్ కూడా పెట్టాను. ఓకే. నాదే ఓన్ ఈవెంట్స్ అనమాట. తర్వాత ఈ విషయం ఎందుకు చెప్పలేదని ఇప్పటిదాకా నాకు అర్థం కాల. నాకే ఓన్ అంటే బ్యానర్ మీరు ఉంది. అడగలేదని చెప్పని అంటారేమో మళ్ళీ. అదే కదా, మరి మీరు అడగాలి కదా, చెప్పాలి కదా ముందే అని. అయ్యో బాబాయ్, సూపర్, భలే యాక్టివ్ అవుతున్నారు ఇప్పుడు. ఓకే, రైట్, నాదే ఓన్ లైవ్ బ్యానర్ లోకి వచ్చేసారు. అయ్యో. నాదే ఓన్ బ్యానర్ ఉందన్నమాట అవునా? కర్నూలులో, సరిత మెగా ఈవెంట్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. నాకు ఎక్కువ ముస్లిమ్స్ ప్రోగ్రామ్స్ చేస్తాను అనమాట బాగా. ఎందుకని? ఏమో వాళ్ళే నాకు కంటిన్యూగా ముస్లిమ్స్ బాగా ఈవెంట్స్ ఇచ్చేస్తున్నారు, అలా అలా బాగా చేస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏదైనా సరే మీరు వర్క్ ఉండాలి. మ్యారేజ్ కానీ వాళ్ళ పెళ్ళిళ్ళు ఇవన్నీ ఉంటాయి, కొన్ని వలీమా ఫంక్షన్స్, వాటిల్లో అన్నిట్లో చేయించేదాన్ని అనమాట. బాగా అమ్మాయిని పిలిపించేసి చేయించేదాన్ని. అంటే ఇప్పుడు వాళ్ళకి అంటే ఎలా వస్తున్నారు వాళ్ళు? అంటే వాళ్ళు ఇంట్రెస్ట్తోనా లేదంటే వాళ్ళు ఏమైనా స్ట్రగుల్ అయ్యి వస్తున్నారా? అమ్మాయిలు ఎవరికైనా ఇప్పుడు మెయిన్ ఏంటి, డబ్బు, అమౌంట్ కావాలి. అమౌంట్ కోసం అదొక ప్రొఫెషనల్ లాగా మార్చుకొని చేస్తారు అంతే. నేనైనా అంతే, వాళ్ళైనా అంతే. ఒక జాబ్ ఎలానో డాన్స్ కూడా అలానే మాకు. మీరు ఎలా జాబ్కి వెళ్తారు, పొద్దున్నే లేచి రెడీ అయ్యి, మేము అలా ఈవెంట్కి వెళ్ళిపోతాం. మరి మాకు లీవ్స్ హాలిడేస్ ఉంటాయి మాకు. ఇది మా ఇష్టం, మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు లీవ్ పెట్టుకోవచ్చు. అవునా? ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు. ఇది మా ఇష్టం. మీకన్నా పర్మిషన్స్ ఉండాలి, మాకు అది కూడా ఉండదు. ఒక కాల్ చేసి ఈవెంట్ ఉంది వస్తారా, ఇట్లా పలానా చోట పలానా ఏరియా అంటే ఇంట్రెస్ట్ ఉంటే వస్తాము, లేదంటే రాము. లేదు లేదు మాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, అంతే. అయితే అది మన ఇష్టం. ఓకే. ఎప్పుడైనా ఈవెంట్స్కి వెళ్ళి ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? లేదు లేదు. ఒక్కటి ఏంటంటే నిద్ర ఉండదు ఈవెంట్స్కి వెళ్తే, మెయిన్ నిద్ర ఉండదు అంతే. ఎప్పుడు కూడా ఇబ్బంది పడలేదు, ఎందుకంటే ఇష్టంగా చేస్తున్నా కదా. కష్టంగా చేస్తే మీరు అన్నట్టు చాలా ఇబ్బంది పడవచ్చు, కానీ నేను చాలా ఇష్టంగా ఈవెంట్స్ చేస్తున్నా. ఓకే. అంటే మీరు చేస్తున్నారు, ఓకే. అక్కడ ఉన్న ఈవెంట్ వాళ్ళ వల్ల కానీ అట్లా లేదు లేదు, ఫేస్ చేశారా? ఎవరు నన్ను అంత ఇబ్బంది ఇంతవరకు ఎవరు ఇబ్బంది పెట్టలేదు. అందరూ కూడా చాలా బాగా చూసుకుంటారు, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఫుడ్ విషయంలో కానీ బాగా చూసుకుంటారు అక్కడ. ఓకే. అంటే మీరు ఆల్రెడీ మీ ఇన్స్టాలో నేను చూసి అడుగుతున్నా, మీరు చేసిన ఒక డాన్స్ పొలిటికల్ ఈవెంట్స్ కూడా వెళ్ళి మీరు అవును అవును డాన్స్ చేయడం కూడా జరిగింది. అవును. అవునా? అంటే అది మీరు ఈవెంట్ లా తీసుకుని వెళ్ళారా లేదంటే ఎట్లా? ఈవెంట్ లాగే. అది ఆంధ్ర సైడ్ మీకు ఐడియా ఉండొచ్చు, లైటింగ్ ప్రభలు కడతారు, ఎలక్ట్రికల్ ప్రభలు. దాంట్లో ఏముంటది ఎక్కడ అంటే ఎక్కడ అది మన ఏరియా? వినుకొండ, నరసరావుపేట, గుంటూరు డిస్ట్రిక్ట్ సైడ్. అవునవును. అయితే అక్కడ ఎలా ఉంటుందంటే టీడీపీ, వైసీపీ, జనసేన ఇట్లా కొంతమంది వాళ్ళకి సంబంధించి పార్టీలకి ఇట్లా ప్రభలు కట్టేస్తారనమాట. వాళ్ళు అమ్మాయిని పిలుచుకొని ఇలా ఈవెంట్స్ చేపిస్తుంటారు గొప్పగా, ఒకళ్ళకి మించి ఒకళ్ళు అట్లా చేస్తుంటాం అనమాట పొలిటికల్ ఈవెంట్స్. ఏమి ఇబ్బంది ఉండదు, వాటిలో కూడా చాలా బాగా జరుగుతాయి. అంటే మీరు చెప్పొచ్చు, అంటే ఈవెంట్స్కి అంటే ఎట్లా ఛార్జ్ చేస్తారు మీరు? ఒక్కొక్కరికి ఒక్కొక్క పేమెంట్ ఉంటుంది. నేను 8,000 7,000 అలా ఛార్జ్ చేస్తా వన్ డేకి. పర్ హెడ్? ఫర్ హెడ్, ఓన్లీ మీ. మీ విషయం ఓకే. నేను అనేది ఓవరాల్ గా అంటే మీ ఈవెంట్ ఉందన్న చెప్పాను. నా ఓన్ బ్యానర్ ఉన్నదన్నారు. 50,000 స్టార్టింగ్, 50 or 60 70K వరకు, 50K నుంచి 70K వరకు ఛార్జ్ చేస్తా. దాన్ని డివైడెడ్ బై చేసి సింగర్స్ కింద, యాంకర్స్ కింద, డాన్సర్స్ కింద అట్లా, సౌండ్ కింద అట్లా డివైడెడ్ బై చేసి ఇచ్చేస్తాను అనమాట. లాస్ట్లో మనకి ఏమన్నా ఉంటే ఉంటుంది, లేకుంటే లేదు, అంతే. అదేంటి మళ్ళీ ఇంకా అది మనం చూసుకోవాలా, దాన్ని బట్టి ప్రాపర్ మనం మాట్లాడుకోవాలా. అంటే ఇప్పుడు సింగర్స్ అంటే మామూలు లైవ్ సింగింగ్ అన్న? లైవ్ సింగింగ్ ఉంటుంది.
లైవ్ సింగింగ్, డాన్సెస్, యాంకర్స్, ఈవెన్ దాండియా అన్నీ ఉంటుంది. ఆహా! నేను స్టార్ట్ అయింది ఫస్ట్ దాండియా నుంచే. ఫస్ట్ నా పేమెంట్ 500. 500 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక్కొక్క టైంలో 10,000 వరకు తీసుకుంటా డిమాండ్. మా మ్యారేజ్ డేట్ ఉంటే బిజీ షెడ్యూల్స్ ఉంటాయి కదా! ఆ టైంలో 10,000, 12,000 ఇంకా ఈవెన్ వినాయక చవితి అప్పుడైతే ఫుల్ డిమాండ్ ఉంటుంది. వినాయక చవితి ఆ టైంలో ఏందంటే ఇంకా మనం ఎక్కువ డిమాండ్ చేయొచ్చు. ఓకే. ఇంకా మార్కెట్‌ని బట్టి హ్మ్. అప్పుడున్న అంతే సిట్యుయేషన్ బట్టి ఓకే. సీజన్ సిట్యుయేషన్ బట్టి బట్టి. డిమాండ్ చేస్తారు. ఓకే. బావుందండి. అంటే ఇప్పుడు మీ ఈవెంట్ వచ్చేటప్పటికి ఎలా అంటే మీరు చెప్పినట్టు సింగర్స్ లైవ్ సింగింగ్ ఇట్లా లైవ్ అంటే లైవ్ బ్యాండ్ కూడా ఉంటుందా అందులో? ఉంటుంది. లైవ్ బ్యాండ్ కూడా. మీరు అందులో మీరు కూడా డైరెక్ట్ మీరు కూడా డాన్స్ చేసేస్తున్నారు. అంటే మీరు బ్యానర్ మీది చేయాలి కదా! ఓనర్ మీరు. అయినా కూడా చెయ్యాలి. చేస్తేనే కదా మనకి ఒక రూపాయి లాభం అనేది ఉండేది. అంటే మిమ్మల్ని చూసి వస్తున్నారా? లేదంటే మీ టీమ్‌ని చూసి వస్తున్నారా ఈవెంట్లు? నేను టీమ్ చేంజ్ చేస్తా. ఒకటే టీమ్ పెట్టను. టీమ్ ఏమి ఉంచను. స్టార్టింగ్‌లో ఉండే టీము. తర్వాత ఇంకా నాకు వాళ్ళకి ప్రాక్టీస్ అయితే కొంచెం రిస్క్ ఉంటది. సో, మళ్ళీ మనం బయటికెళ్ళాలంటే కొంచెం కష్టం. వేరే ఈవెంట్‌కెళ్ళాలంటే వాళ్ళని మళ్ళీ మనల్ని నమ్ముకొని ఉండొద్దనేసి టీమ్ ఏం మెయింటైన్ చేయను. అప్పటికప్పుడు మాట్లాడేసుకుంటా. కాంటాక్ట్స్ ఉంటాయి కదా! కాల్ చేసి సింగర్స్ ఉన్నారంటే సింగర్స్‌కి కాల్ చేసి ఖాళీ ఉన్నారా? పలానా డేట్‌కి ఈవెంట్ ఉంది. అట్లా వాళ్ళకి చార్జ్ చేస్తా అనమాట అట్లా. ఓకే. అంటే మీరు సినిమా ఇండస్ట్రీకి వద్దామని చెప్పని ఏమైనా అనుకుంటున్నారా? అంటే ఇండస్ట్రీ అంటే ఇంక అది గాడ్ గిఫ్ట్. అంటే ఇందులో ఇంకా మంచిగా మీరు చెప్పారు కదా! 500 నుంచి నేను ఈ ఒకానొక టైంలో 10,000 కూడా తీసుకునే ఆ! ఆపర్చునిటీ ఉంది నాకు అని చెప్పనన్నారు. మరి ఇండస్ట్రీలోకెళ్ళాలంటే మళ్ళీ మీరు అక్కడ స్ట్రగుల్ పడాలి కదా! అవును. ఖచ్చితంగా పడాలి. మీకంటూ ఒక ఐడెంటిటీ రావాలంటే ఖచ్చితంగా స్ట్రగుల్ అవ్వాలి. ఉందా? ఆ ఉద్దేశ్యం ఏమైనా ఉందా మీకు? ఉంది. హ్మ్. ఏమంటే ఇంకా ఆ దేవుడు దారి చూపించాలి అంటే అక్కడికి కూడా. మీరన్నట్టుగానే బెస్ట్ డాన్సర్ అవ్వాలని చెప్పని మీరు ఫస్ట్ అన్నారు. ఏంటి మీ గోల్ అని చెప్పానంటే నేను ఒక మంచి బెస్ట్ డాన్సర్ అవ్వాలని చెప్పి. ఆ ఐడెంటిటీ రావాలంటే ఇట్లా ఈవెంట్స్ చేసుకుంటూనే ఇందులో వస్తదా? లేదంటే ఇట్లా ఈవెంట్స్ అయితే ఆపేది లేదు. హ్మ్. 100% ఈవెంట్స్ చేస్తూనే అందులో గుర్తింపు వస్తదని చెప్పని అనుకోవచ్చా? ఎందుకు రాదు సార్? మీరన్నట్టు. వస్తుంది. హ్మ్. ఆల్మోస్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు ఈవెంట్స్ వీళ్ళు చేసే డాన్స్‌కి గాని లేకపోతే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ డాన్సర్స్ గాని డిఫరెన్స్ ఏమైనా ఉంటదా వీళ్ళకి వాళ్ళకి? అంటే ఏది కష్టం అని చెప్పని అనుకోవాలి? ఇండస్ట్రీ వాళ్ళదే కష్టం ఆబ్వియస్లీ. ఎందుకంటే మాదొచ్చేసి మేము అప్పటికప్పుడు అక్కడ చేసేస్తాం. ఒక 1 ఆర్ 2 టైమ్స్ చేసేసి ఒకవేళ ప్రాక్టీస్ ఏదైనా ఉన్నా ప్రాక్టీస్ లేకుండానే చేస్తాం మేము. హ్మ్. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఫాలో చేస్తూ చేస్తాము. హ్మ్. అలా ఒక 2, 3 ఏదైనా న్యూ సాంగ్ వచ్చిందనుకో, 1 పర్సన్ చేస్తుంటే వాళ్ళని చూసి మేము చేస్తాం. అట్లా 2, 3 టైమ్స్‌కి మాకొచ్చేసిద్ది ఆ సాంగు. ఓకే. కానీ ఇండస్ట్రీలో ఎలా ఉంటదంటే స్టెప్ బై స్టెప్ వాళ్ళు ప్రాక్టీస్ చేయాల. కరెక్ట్‌గా ప్రాక్టీస్ చేయాల. సో, వీళ్ళది కొంచెం కష్టం ఉంటది నాకు తెలిసి. ఓకే. మీకెవరైనా బాగా సపోర్ట్ చేసారా? మీరిట్లా డాన్స్ చేస్తున్నప్పుడు? అంటే ఈ ఈ మీ ఏదైతే ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ జర్నీలో మీకు బాగా ఇట్లా చెయ్యి, అట్లా చెయ్యని ఇండస్ట్రీ నుంచి గానీ, ఎవరైనా అట్లా సపోర్ట్ చేయడం గానీ, అంటే డాన్సర్స్ మీ మీ సర్కిల్‌లో అట్లా ఎవరైనా మీకు హెల్ప్ చేసారా? అంటే ఇంకా ఇండస్ట్రీ దాకా నేనింకా ఎళ్ళలేదు. చూడాల. హ్మ్. ఇంకా వెళ్ళలేదక్క ఆ దగ్గరికి. ఇప్పుడిప్పుడు అనుకుంటున్నా ట్రై చేద్దాం మీరెలా అనేసి. నేర్చుకున్నారు? డాన్స్. ఫస్ట్ అయితే అదే చెప్పాను గదా! నా వేరే వాళ్ళని చూస్తూ ఫ్రంట్ ఉంటారు. నేను బ్యాక్ సైడ్ ఉండి వాళ్ళని చూస్తూ నేను నేర్చుకున్నా. హ్మ్. అంతే. క్లాస్‌కెళ్ళటం అదేం లేదు. లేదు. ఓన్‌గానే నేర్చుకున్నారు. ఓన్‌గానే నేర్చుకున్నాను. ఓకే. కానీ ఎప్పుడు గూడా మీరు భయపడలేదా? లేదు లేదు. అస్సలు భయపడలేదు. హ్మ్. భయపడితే అంటే ఈవెంట్‌లో ఇప్పుడు ఈవెంట్ అని చెప్పను గాదు. ఇప్పుడు పొలిటికల్ ఈవెంట్స్ అనేటప్పుడు చాలామంది అక్కడ కార్యకర్తలు, పబ్లిక్ చాలా అంటే చాలా రష్‌గా ఉంటుంది. క్రౌడ్ ఉంటుంది. క్రౌడ్ ఉంటుంది. అలాంటి సిట్యుయేషన్‌లో ఎప్పుడు భయపడలేదా? అస్సలు లేదు. ఎవరొచ్చినా మైక్ పట్టుకొని మాట్లాడతా. ఇబ్బందేం లేదు. మరి మన ఇంకా వాళ్ళకి నేను మరి వెల్కమ్ చెప్తాను. అవునా? మరెందుకు ఇక్కడ అన్నీ ఏదో కొంచెం కొంచెం మాట్లాడుతున్నారిక్కడ? ఆ! అంటే మైక్ సరిగ్గా లేదా? అలా ఏం లేదు. మాట్లాడతాను. పొలిటికల్స్ ఎవరైనా వచ్చినా గూడా నేను ఇన్వైట్ గూడా చేస్తాను. అలా ఏం భయపడను. ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్‌గా జెప్పారు. ఫేస్ సీరియస్‌గా పెట్టి చెప్పారు. సూపర్ అండి. సూపర్. చాలా అంటే చాలా బావుందండి. చాలా ఫన్నీగా ఉన్నది. అదే విధంగా మీరు ఎట్లా కష్టపడ్డారో, మీ లైఫ్ ఎట్లా లీడ్ ప్రెజెంట్ చేసుకొచ్చారో అయితే నా లైఫ్ చాలా బావుంది. హ్మ్. నేనైతే బాధపడలేదు. ఎప్పుడు గూడా ఎందుకిలా అయిపోయింది? ఎందుకిలా అయింది? అనేది లేదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు గూడా నన్ను స్టెప్ బై స్టెప్ ఎదుగుతూనే తీసుకొచ్చేసారు. సో, అందువల్ల నేనెప్పుడు గూడా స్ట్రగుల్ అవ్వను ఇంకా. హ్మ్. అంతే. హ్యాపీగా ఉంటాను. ఇలానే ఉండాలని గూడా దేవుడిని కోరుకుంటున్నాను. సూపర్ అండి. సూపర్. థాంక్ యూ అండి. థాంక్ యూ.
థ్యాంక్ యూ.